శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్ సార్ ఇచ్చిన శిక్షణ తాను అన్ని రంగాల్లో విజయం సాధించేందుకు ధైర్యాన్ని ఇచ్చిందని బిగ్ బాస్ సీజన్ 9 విజేత భారతదేశ సైనికుడు కళ్యాణ్ పడాల పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని ప్రముఖ విద్యా సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్ సందడితో నిండిపోయింది. బిగ్ బాస్ సీజన్ 9 విజేత భారతదేశ సైనికుడు కళ్యాణ్ పడాల తాను చదువుకున్న విద్యా సంస్థను సందర్శించడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. తన పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ తన ఎదుగుదలలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ పాత్రను ఆయన కొనియాడారు. డప్పులు మోత బిగ్ బాస్ ట్రోఫీతో విచ్చేసిన కళ్యాణ్ పడాలకు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఇన్స్టిట్యూట్ ఆవరణలోకి ప్రవేశించగానే డప్పులు మోతలు, బాణాసంచా పేలుళ్లు, పూల వర్షం మధ్య విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జై కళ్యాణ్ అంటూ విద్యార్థులు నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కళ్యాణ్ పడాలా తన బిగ్ బాస్ విజేత ట్రోఫీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఇన్స్టిట్యూట్లో విద్యార్థిగా నేను నేర్చుకున్న క్రమశిక్షణ, పట్టుదలే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయని అన్నారు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నా గత పోరాటం, ఇక్కడ నేర్చుకున్న పాఠాలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయని భావోద్వేగంతో వివరించారు. ఈ గెలుపు తనది మాత్రమే కాదని, తనను ఆదరించిన అభిమానులదని మరియు తన గురువులదని ఆయన పేర్కొన్నారు. తమ ఇన్స్టిట్యూట్ మాజీ విద్యార్థి ఇంత పెద్ద విజయాన్ని సాధించడంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్టేజ్ ముందు విద్యార్థులు కోలాహలంగా డాన్సులు చేస్తూ కేరింతలతో తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. కళ్యాణ్ కూడా విద్యార్థులతో కలిసి స్టెప్పులేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్ మాట్లాడుతూ, మా ఇన్స్టిట్యూట్ విద్యార్థిగా కళ్యాణ్ ఎంతో అంకితభావంతో ఉండేవారని, నేడు జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుని విన్నర్గా తిరిగి రావడం మా అందరికీ గర్వకారణమని, యువతకు ఆయన ఒక స్ఫూర్తి అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు, సిబ్బంది మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మన శ్యామ్ ఇన్స్టిట్యూట్కి, ఆయన శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చినందుకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్యాణ్ పడాల 2021లో కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఈ కోచింగ్లో ఆర్మీకి సెలెక్ట్ అయ్యి ఆర్మీ జాబ్ చేస్తుండగా బిగ్ బాస్ సీజన్ 9కి ఆఫర్ రావడం, ఆఫర్లో ఆయన ఎన్నికవడం, ఆ తర్వాత 105 రోజులు ఆ బిగ్ బాస్ హౌస్లో ఉండి అందరినీ మప్పించి అందరి మనల్ని పొంది, అందరంటే కోట్లాది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అందరి మనల్ని పొంది విజేతగా నిలిచి మన ముందు నిలబడడం చాలా ఆనందదాయకంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అయితే నేను మాట్లాడేదానికన్నా మీరందరూ ఎదురు చూస్తున్నా ఆయన మాట్లాడటమే సుఖంగా ఉంటుంది. కానీ ఒక్క మాట మాత్రం నేను చెప్పగలను. మన పుట్టుక మనం నిర్ణయించింది కాదు, కానీ మన భవిష్యత్తు మాత్రం మనం నిర్ణయించుకున్నదే. కాబట్టి మన భవిష్యత్తుని ఏ విధంగా మనం తీర్చిదిద్దుకుంటే ఆ విధంగానే తీర్చిదిద్దుకోగలము. ఆ బలమైన సంకల్పం కలిగి మన విజేతగా నిలిచి మనకు ఉదాహరణగా నిలిచిన వ్యక్తి మన కళ్యాణ్ పడాల. కాబట్టి ఈ సందర్భంగా మీకు చెప్పేది, మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోండి, మంచి ఆలోచనతో ఉండండి, మంచి భవిష్యత్తు కోసం మీరు ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంటే, నాకేమంటే అప్పటి వరకు ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ స్పోర్ట్స్ అనమాట. స్పోర్ట్స్లో కానీ రన్నింగ్లో కానీ అంత గుడ్ ఏం కాదు, నార్మల్ ఉంటుంటే. నాకు 2 బెస్ట్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ ఏది అని దిగితే 10 పీపుల్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేవారు. ఈవెన్ మా ఫ్యామిలీలో మెజారిటీ పీపుల్ ఒక 98% డిపార్ట్మెంట్ అండి. పోలీస్ సర్వీస్ కానీ, డిఫెన్స్ సర్వీస్ కానీ, మ్యాక్సిమం మా ఫ్యామిలీ అంతా డిపార్ట్మెంట్ ఫ్యామిలీ. సో మా వాళ్ళు కూడా కనుక్కొని ఎక్కడ వీడికి బెస్ట్ కోచింగ్ అని చెప్తే ఓన్లీ థింగ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేవారు. సో నేను బ్లైండ్గా వచ్చేసారి శ్యామ్ ఇన్స్టిట్యూట్కి. డిగ్రీ అయ్యింది, ఎగ్జామ్స్ రాశాను, ఒక 10 days హైదరాబాద్ ట్రిప్కి వెళ్ళి వచ్చాను. ట్రిప్కి వెళ్ళిన వెంటనే ఇక్కడికే వచ్చాను, ఈ బిల్డింగ్గా వచ్చాను. ఈ బిల్డింగ్కి వచ్చి అడ్మిషన్ తీసుకున్నా. ఓకే, ఇక్కడ
అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉండేది నా క్లాస్, ఇక్కడ ఈ క్లాస్ ఉండేది, ఇటు నుంచి వేరే ఉండేది మాకు. ఇదంతా మొత్తం మారిపోయింది, కొత్తగా ఉంది. శామ్ ఇన్స్టిట్యూట్లో లేదు నాకు ముందంతా, ఇదంతా వేరేలా ఉండేది. సో ఐ విష్ ఇంకా మీకు తెలియాలంటే అక్కడ కూర్చుంది నా హిస్టరీ సార్, మీ వెనకాల గర్ల్స్, మీ వెనకాల కూర్చుంది హిస్టరీ సార్. నరేష్ సార్, సారీ సార్, మీరు నాకు బాగా గుర్తు, ఎందుకంటే మెజారిటీ క్లాసెస్ మీదే విన్నాను. మీరు హిస్టరీ బాగా వినడం వల్ల హిస్టరీ క్రియేట్ చేశారండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు ఇలాగే సక్సెస్ అవ్వాలి. సో ఇందాక సార్ చెప్పినట్టే డిసిప్లిన్ ఇలా అని చెప్పారు కదా, డిసిప్లిన్ షెడ్యూల్ అనేది ముఖ్యం అండి ఖచ్చితంగా లైఫ్లో. ఓకే, ఒక నిమిషం, అందరికీ పనికొచ్చే విషయమే. సో ఇది కాదు, అందరికీ పనికొచ్చే విషయమే. నేను ఏదైతే చెప్పానో మీరు అందరూ చూసి ఉండొచ్చు, లేదా మీ బిజీ షెడ్యూల్లో మీ స్టడీలో పడిపోయి చూడకపోయి ఉండొచ్చు. అందరికీ షెడ్యూల్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఆ షెడ్యూల్ వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వేసుకుంటారు, బట్ దాన్ని ఫాలో అవ్వడానికి ముఖ్యంగా 3 ఉండాలి. నేను ఏదైతే ఆల్రెడీ చెప్పిందో, హాయ్ సార్ బయాలజీ సార్, సారీ సార్, మిమ్మల్ని కృష్ణ ఎక్స్ప్రెస్లో రోజు చూశాను, హాయ్ చెప్తుంటే మీరు వెళ్ళిపోయారు, చూసుకోలేదు, సారీ. ఓకే, ద 3D నేను ఏదైతే షోలో చెప్పానో 3D అనే విషయం చెప్పాను. డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్. ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఆ 3 ఖచ్చితంగా ఎక్కడ ఉండాలంటే శామ్ ఇన్స్టిట్యూట్లో ఖచ్చితంగా ఉంటుంది.